సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మన 'అఖండ 2' 28 నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. దీనికి అల్లు అర్జున్ గారు గెస్ట్‌గా రాబోతున్నారని వార్తలైతే వచ్చాయి సార్. కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ గారు హ్యాండ్ ఇచ్చారు. ఆయన రావట్లేదు అన్న ఒక న్యూస్ వైరల్ అవుతుంది. మరి నిజంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు గెస్ట్‌గా 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావట్లేదా? ఎందుకు? కారణం ఏమై ఉంటుంది? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? ఇది వరకే చెప్పాను. ఈ ఫంక్షన్‌కి అల్లు అర్జున్ వచ్చే అవకాశాలు తక్కువండి అని ఎందుకో నాకు అనిపించింది. అదే ఈరోజు మార్నింగు వైరల్ అయిందన్నమాట. బట్ ఏదేమైనప్పుడు కూడా 'అఖండ 2' 'అఖండ తాండవం' ఈ పిక్చర్ మాత్రం బాలకృష్ణ ఏ పిక్చర్‌కి కూడా చేయనటువంటి ప్రొపగండా చేస్తున్నారు. పబ్లిసిటీ మామూలుగా లేదు. అలాగే ఇండియాలో ఉన్నటువంటి టాప్ సిటీస్ అన్నింటిలో కూడా పబ్లిసిటీ చేద్దాం ఉన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ అర్జున్ రానంత మాత్రంలో బాలకృష్ణ పిక్చర్ పబ్లిసిటీలో ఏమైనా లోపం జరుగుతుందంటే ఆ లోపం ఏం జరగదని నేను అనుకుంటున్నాను అనమాట. నా ఉద్దేశానికి ఏంటంటే బాలకృష్ణ సినిమాలుగానే రాజకీయ నాయకుల తాలూకు ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కొంతమంది ముఖ్యులు వస్తారు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ముఖ్యుల్లో ఒకరిగా మన లోకేష్ అనుకోవచ్చు. ముఖ్యుల్లో ఒకరిగా లోకేష్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య బాలకృష్ణ లోకేష్ కలిసి ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. రెండవది ఏంటంటే ఈ ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ తాలూకు క్రౌడ్ పుల్లరు కనుక పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతైనా ఈ పిక్చర్కి వాళ్ళ వంతు అంటే ప్రోపగండా వాళ్ళు చేస్తారు డెఫినెట్గా. అందువల్ల బహుశా అల్లు అర్జున్ రాకుండా ఉండడానికి కారణం కావచ్చు. అంతేగాని ఇప్పుడు ఏ సినిమాలు చేయటం లేదు, షూటింగ్లతో బిజీగా లేడు. అయినప్పుడు కూడా నేను రాను, లేకపోతే నేను రాలేను, లేకపోతే రావడానికి కుదరదు అనే మాటలు వినిపించాయంటే దీని వెనక ఒక వ్యూహం ఉంటుంది. ఇక్కడ మరి ఆహా టీవీలో అన్స్టాపబుల్ షో బాలకృష్ణ చేస్తున్నప్పుడు కూడా మరి బాలకృష్ణ తాలూకు ఫంక్షన్కి రాకుండా అల్లు అర్జున్ ఉన్నాడంటే మరి దీని వెనక అల్లు అరవింద్ గారి తాలూకు అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి, ఆయనకే తెలుస్తుంది. ఇది ఏదైనప్పుడు కూడా ఈ బాలకృష్ణ 'అఖండ 2' మాత్రం డెఫినెట్గా అఖండంగా ఆడుతుందండి. దాంట్లో సందేహం లేదు. ఎవరు వచ్చినా రాకపోయినా అల్లు అర్జున్ కంటే పెద్ద స్థాయి వ్యక్తులే వస్తారు. వాళ్ళు రాజకీయ నాయకుల, ఫిలిం ఆర్టిస్ట్ అంటే ఫిలిం ఆర్టిస్టులు వస్తారు, రాజకీయ నాయకులు వస్తారు. పవన్ కళ్యాణ్ రాకపోతే డెఫినెట్గా చిరంజీవి వస్తాడు. ఆ చిరంజీవి వస్తాడన్న విషయం తెలిసే, అయితే పవన్ కళ్యాణ్ వస్తాడన్న విషయం తెలిసే ఈయన అల్లు అర్జున్ కొంత అంటే తప్పించుకునే ప్రయత్నం చేసి ఉంటాడని నా వ్యక్తిగతమైన అభిప్రాయం అండి. అందువలన ఈ సినిమాల్లో సహజం మార్కెటింగ్ ఉంది, డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకున్న బేరీజులు, వాళ్ళకున్న క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయన్నమాట. దేన్ని మనం తప్పట్టడానికి వీల్లేదు. కానీ బట్ ఏది ఏమైనప్పుడు కూడా సినిమా అఖండంగా ఉంటుందనేటువంటి విషయం మాత్రం ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీలో ఎలా ఉందో కానీ ఇక్కడ విశాఖపట్నం, ఈ విజయనగరం, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ ముందుగానే వాళ్ళు అంతా చూస్తే ఒక 10 రోజులు టైం ఉంది. ముందుగానే వాళ్ళు ఎన్నెన్నో వాళ్ళు ప్లానింగ్స్ చేసుకోవడం, ఫ్లెక్సీలు, వాళ్ళ తాలూకు ఫోటోలతో కూడుకున్నటువంటి బాలకృష్ణ వాల్ పోస్టర్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకుంటున్నారు ఈరోజు. అంటే ఇంత అంటే ఒక ఫోర్స్గా ఇంత ఫోకస్డ్గా వచ్చినటువంటి సినిమా ఈ మధ్య కాలంలో ఏమీ లేదు. ఫోకస్ అంతా ప్రేక్షకుల ఫోకస్, ముఖ్యంగా బాలకృష్ణ తాలూకు అభిమానుల ఫోకస్ అంతా 'అఖండ 2' మీదే ఉంది కనుక డెఫినెట్గా 'అఖండ 2' ఇంకోసారి చెప్తున్నాను, బాలకృష్ణ ఫ్యాన్స్కి ఇది చాలా ఐఫీస్ట్ అన్నమాట. కన్నుల పండుగగా ఉంటుందనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం అండి. ఒక సినిమాని
సినిమా బాగుంది. సినిమాలో 2 క్యారెక్టర్లు అద్భుతంగా పోషించేశాడు. రెండో క్యారెక్టర్ అఖండ క్యారెక్టర్ ఏంటంటే ఆయన చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయన్నమాట. అంత బాగా చేస్తున్నాడు. అలాగే సంయుక్త మీనన్ కూడా అది ఈ సినిమాలో యాక్ట్ చేయడం నా అదృష్టం అంటుందన్నమాట. అలాగా తర్వాత బాలకృష్ణ సినిమాకి ఫైట్స్ కానీ లేదా గ్రాఫిక్స్ కానీ ఫైట్స్ బాగుంటాయి కానీ గ్రాఫిక్స్ తక్కువ ఉంటాయి. దీంట్లో ఆ గ్రాఫిక్స్ కొరత కూడా లేకుండా బోయపాటి శ్రీను చేశాడనమాట. వాట్ నాట్ డైలాగ్ ఉంది, ఫైట్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, పెర్ఫార్మెన్స్ ఉంది. ఇన్ని ఉన్నప్పుడు దానికి తగినటువంటి హంగామా చేయడం మంచిది. మీరు మొదటి నుంచి అంటున్నట్టుగా 1000 కోట్ల క్లబ్లో చేరుతుందంటే చేరుతుంది అనేటువంటి ఆశాభావం కలుగుతుంది నాకు. బట్ డెఫినెట్గా బాలకృష్ణ పిక్చర్స్ లో మాత్రం ఇది రికార్డు బ్రేక్ చేస్తుందని ఘంటబద్ధంగా చెప్పగలను. సార్ అల్లు అర్జున్ గారు అంటే ఈ రిలీజ్ ఈవెంట్ కి రాకపోయినా సక్సెస్ మీట్ కి మాత్రం రాబోతున్నట్టుగా మాత్రం తెలుస్తుంది సార్. ఎందుకంటే ఆ బాలకృష్ణ గారితో మంచి రిలేషన్ ఉంది. మన అఖండ ఫంక్షన్ కి కూడా అల్లు అర్జున్ గారి ఫస్ట్ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా వచ్చారు. సో ఇప్పుడు కూడా పిలిస్తే బాగుంటుందని అనుకున్నారు. మళ్ళీ బోయపాటి గారితో కూడా మంచి రిలేషన్ అల్లు అర్జున్ గారికి ఉంది. సరైనోడు సినిమా తీశారు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు రిలీజ్ ఈవెంట్ మిస్ అయినా సక్సెస్ మీట్ మాత్రం మిస్ అవ్వదు. అల్లు అర్జున్ గారు పక్కా వస్తారన్న ఇన్ఫర్మేషన్ ఉంది సార్. బాగా ప్రశ్న వేశారు మీరు. సరైనోడు సినిమా తీశారు. అది ఎప్పుడు 2 years ముందు. ఇండస్ట్రీలో నిన్న ఉండదు, రేపే ఉంటుంది. ఇంకోసారి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇండస్ట్రీలో ఎప్పుడు నిన్న లేదు, నిన్న చచ్చిపోయింది, రేపే ఉంటుంది. రేపటి దృష్టిలో పెట్టుకుని రేపటి తాలూకు అసైన్మెంట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కార్యాచరణ రూపొందించుకుంటారు అన్నమాట. గనక ఇందులో ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు. అవసరం అవకాశం 2 ఉంటాయన్నమాట. అన్ని మెటీరియలిస్టిక్ గానే ఉంటాయి కానీ ఈ రిలేషన్స్ అన్ని కూడా హ్యూమన్ కనెక్టివిటీ చాలా తప్పుగా ఉంటుంది అన్నమాట. దాన్ని మనం తప్పుగా చూడవలసిన అవసరం కూడా లేదంటున్నాను అన్నమాట. ఇండస్ట్రీ అందరూ ఒకలా ఉంటే ఒక్కరు ప్రత్యేకించి నా కమిట్మెంట్, నా బాండింగ్, నా సెంటిమెంట్ అనుకుని కూర్చుంటే అర్థం లేదు కదా. అందువల్ల ఈ బోయపాటి శ్రీనితో సినిమా డైరెక్షన్ లో చేసినంత మాత్రంలో అదేం పుష్ప కాదు కదా. ఆయన ఉద్దేశం అది. ఆయన చేసిన సినిమాలో ఒక సినిమా, యావరేజ్ గా ఆయన సినిమాలో ఒక సినిమా, పోటీ సక్సెస్ఫుల్ గా ఆయన సినిమాలో ఒక సినిమా, అంతే కదా. దాని గురించి అంతగా ఆయన దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏదో అట్లీ సినిమా మీద ఎక్కువగా ఉన్నాడు, చూద్దాం ఎంతవరకు వస్తాడు. అలాగే నటిస్తే మరి త్రివిక్రమ్ శ్రీనివాసుని ఆయన చాలా గొప్పగా చెప్పేవాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే జీనియస్ అండి, ఆయనతో సినిమా చేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చండి అని అంత గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా అనగానే కొంచెం అది దాన్ని మళ్ళీ చేద్దామండి, కొంచెం టైం చూసుకొని చేద్దామని శుచిమెత్తగా చెప్పి పోస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సో ఇవన్నీ కారణాలు అవుతాయన్నమాట. వారికి లాభం ఉంటే చేస్తారండి, లాభం లేకపోతే ఎవరు చేయరండి. లాభాన్ని చూసుకోవడం తప్పని నేను చెప్పనండి. 2 విషయాలు నేను చెప్తున్నా. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.